ఇవేవి కూడా లేకుండా ఏదో చర్చిలకి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, మరలా ఇంటికి వస్తున్నాం అనేది ఇదంతా కూడా వాడుకైపోయింది, రొటీన్ అయిపోయింది. ఇది రొటీన్గా చేసేటువంటి భక్తి దేవుని ఎదుట సరిపోదనేది మనం ఇక్కడ గుర్తించుకోవాలి. విశ్వాసులంగా దేవుడు మనల్ని ఏ ఆరాధన కోరుకుంటున్నాడో, ఏ అర్పణ కోరుకుంటున్నాడో, ఏ జీవిత విధానాన్ని కోరుకుంటున్నాడో, దేవుని సముఖానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనే దాంట్లో అర్థం ఏంటంటే ఒక్క దేవుని సముఖానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ మన జీవిత విధానం అంతా కూడా దేవునికి యోగ్యకరముగా మనం జీవించవలసినటువంటి అవసరత విశ్వాసుల మీద ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. గనుక ఒక నిలకడ, ఒక క్రమమైనటువంటి గ్రోత్ అనేది, ఎవరమైతే ఒక క్రమమైనటువంటి సంఘములో నాటబడి ఉంటామో, ఎక్కడైతే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఆరాధనలో మనం ఉంటామో, ఎక్కడైతే